హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం సండే స్పెషల్ వెరైటీ రైస్ తయారు చేసుకున్నామండి. నైస్ ప్లాటర్. దీనికి నేను గార్లిక్ రైస్ చేసి దానికి మన సోయా చింక్స్తో గ్రేవీ చేశాను. చాలా టేస్ట్ ఉందండి, చాలా ఈజీగా అయిపోయింది. దాన్ని ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ముందుగా ఒక 100 గ్రామ్స్ సోయా చింక్స్ తీసుకొని హాట్ వాటర్లో వేసానండి. అవి బాగా అలా మెత్తగా అయిపోగానే గ్యాస్ ఆఫ్ చేసి వాటిని బాగా చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారాక లేదా చల్లనీళ్ళు పోసి చల్లార్చుకొని అలా గట్టిగా పిండి పెట్టేసుకుంటే మన సోయా చింక్స్ రెడీ అయిపోతాయి. దీంట్లో స్మాల్ సైజ్ దొరుకుతాయండి, అవి కూడా తీసుకోవచ్చు మీరు. సోయా చింక్స్లో ప్రోటీన్ చాలా ఎక్కువ అండి, హై ఫైబర్ ఫుడ్. సో తినచ్చు, ఎవరైనా తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. దానికి నేను ముందుగా ఒక ఆనియన్, ఒక పెద్ద క్యాప్సికమ్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. గ్రేవీ తయారు చేయడం చాలా ఈజీ అండి. ముందుగా కడాయి పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల నూనె వేశాను. దీంట్లో మనం ఏ తిరగమాత గింజలు వాడటం లేదండి. అంతే, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి గ్యాస్ మీడియం హైలో పెట్టుకొని చేసుకోండి. కొద్దిగా అది పచ్చివాసన పోగానే ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఒక ఉల్లిపాయ వేసేసి అది బాగా వేగాలండి. మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోండి. ఈలోగా మనము కొత్తిమీరని, కొద్దిగా మన స్ప్రింగ్ ఆనియన్స్ని బాగా కడిగేసేసి సన్నగా తరిగి చాప్ చేసి పెట్టుకోండి. ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ మారి వేగంగానే క్యాప్సికమ్ వేసేసేయండి. ఒక కప్ పెద్ద క్యాప్సికమ్ తీసుకొని సన్నగా తరుక్కున్నానండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా, గ్రీన్గా, వైట్గా ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇవి త్వరగా ఉడకాలన్నా, టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవ్వాలన్నా ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ మొదట్లోనే సాల్ట్ వేయాలండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, చాలా కొద్దిగా వేసుకుందాం. ఎందుకంటే మనం దీంట్లో సోయా సాస్ వాడుతున్నాము కాబట్టి ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోండి. సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుంది కదా, డబుల్ అయిపోతుంది. అందుకని ఇష్టమున్న వాళ్ళు గ్రీన్ చిల్లీస్ కూడా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లోనే ఉడికిస్తే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఇక్కడ పిరి టొమాటో సాస్ వాడుతున్నాను, అందుకని పచ్చిమిరపకాయలు వేయలేదు. ఇష్టమున్న వాళ్ళు ఈ ఆయిల్లో వేస్తే అవి ఆయిల్లో ఉడికితే చాలా టేస్ట్ వస్తాయి. చాలా త్వరగా మగ్గిపోయినాయండి, మూత పెట్టి ఉడికించుకున్నాం కదా, చాలా త్వరగా మగ్గిపోయినాయి. ఇప్పుడు సోయా చింక్స్ ఇవి స్మాల్ సైజ్ దొరుకుతాయండి, అవైతే ఇంకా బాగుంటాయి. కానీ కూర మాత్రం చాలా టేస్ట్గా, చాలా ఫాస్ట్గా అయిపోయింది. సోయా చింక్స్ వేయంగానే కలిపేసేసుకొని వెంటనే మనం మసాలా ఐటమ్స్ వేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి, చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా అయిపోతుంది. అలా ఒకసారి కలిపేసుకొని ఉప్పు ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదా, కాబట్టి కొద్దిగా కారం కూడా చూసి వేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్ పిరి మసాలా టొమాటో సాస్, పిరి టొమాటో సాస్ తీసుకున్నాను, అందుకని కారం కొద్దిగా వేసుకున్నాను. మీరు రెగ్యులర్ టొమాటో సాస్ తీసుకుంటే అన్నట్లయితే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ పిరి టొమాటో సాస్ వేసాను. కొద్దిగా వాటర్ వేసేసి ఒక 2 స్పూన్ల సోయా సాస్ వేసి మీడియం హైలో పెట్టి ఉడికించుకోవాలండి. అన్ని సాసులు వేసేసాం కాబట్టి కొద్దిగా ఒక 2 స్పూన్ల వాటర్ వేసాను అంతే, ఎక్కువ అక్కర్లేదు. అన్నిటిని బాగా కలిపేసుకొని మూత పెట్టేసేసి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఎందుకంటే ఈ వేసిన అన్నిటినీ సోయా చింక్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి, అంతవరకు ఉడికించుకోవాలి. చాలు, చూసారా బాగా గ్రేవీ రెడీ అయిపోయింది. అంతేనండి, మీరు చూసుకొని ఉడికిపోయింది అనుకుంటే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. నేను మట్టి దాంట్లో చేస్తున్నాను కాబట్టి ఆ వేడి ఎక్కువసేపు ఉంటుంది, అందుకని నేను గ్యాస్ ఆఫ్ చేసేసి మగ్గనిస్తున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంతే, గ్యాస్ ఆఫ్ చేయగానే దాంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మిక్స్ చేసి వదిలేయండి. మన కూర రెడీ అయ్యండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. మనం ఇందాకనే చెప్పుకున్నాం, గార్లిక్ రైస్కి కాంబినేషన్ చేసుకున్నాం ఈ కర్రీని. గార్లిక్ రైస్ ఇప్పుడు తయారు చేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని
ఒక స్పూన్ 1.5 స్పూన్ నెయ్యి వేసానండి. ఇది చాలా ఈజీ, చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఇండైజెషన్ ఉన్నప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుందండి. రైస్ తినడం చాలా మంచిది. కొద్దిగా క్యాష్యూస్ ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోండి, అసలు అవసరం లేదు, బట్ టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా క్యాష్యూస్ వేసాను. ఒక కంప్లీట్ గార్లిక్ని పాట్స్గా తీసుకొని ఆ నెయ్యిలోనే వేసి వేయించుకోవాలండి. ఈ రెండు బాగా మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. వేగుతుంటేనే మంచి వాసన వస్తుంది. గార్లిక్ త్వరగా వేగిపోతాయి. ఇంకా దీంట్లో మనం వేయాల్సింది ఏమీ లేదు. ఆ రెండు బాగా వేగిపోగానే ముందుగానే అన్నం ఉడికించి పెట్టుకున్నాను నేను. అన్నం వేసి కలుపుకోవడమేనండి. ఈ రెండు వేగంగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. దీంట్లో అన్నం వేసేసి వేడి అన్నం వేసుకొని ఉప్పు, పెప్పర్ వేసి కలుపుకోవడమేనండి. ఇంకా దీంట్లో ఏమి వేయాల్సిన పని లేదు. చాలా టేస్ట్ ఉంటుంది ఈ రైస్. మరీ ఎక్కువ కలపద్దు, ముద్దగా అయిపోతుంది. ఊరిని అలా కొద్ది మిక్స్ అయ్యే వరకు అలా పైన కలుపుకుంటే చాలండి. మరీ ఎక్కువగా కలిపితే అన్నం ముద్ద అయిపోతుంది. ఒక 1/2 స్పూన్ పెప్పర్ వేసాను నేను. కొద్దిగా కొత్తిమీర వేసాను. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అలా పై నుంచి కలిపేసేసుకుంటే వేడిగా ఈ అన్నం, ఆ గ్రేవీ మంచి కాంబినేషన్ అండి. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా ఫాస్ట్గా, చాలా త్వరగా అయిపోతుందండి. ఈ రైసు చాలా మంచిది డైజెషన్కి. ఎప్పుడైనా కడుపు ఉబ్బరం ఉన్నప్పుడు ఈ రైస్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు క్యాష్యూస్ వేసుకోవద్దు. అంతేనండి. థ్యాంక్ యూ.